తెలంగాణ సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. అమరవీరుల స్మారకం ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ లో శంకుస్థాపన కూడా చేశారు సీఎం రేవంత్, మంత్రులు. అయితే రాజీవ్ కు తెలంగాణకు సంబంధం ఏంటని, ఇక్కడ ఆయన విగ్రహం ఎందుకని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య ఇప్పటికే టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఒకరు కృష్ణా నీళ్ల అంశాన్ని ఎత్తుకుంటే మరొకరు కాళేశ్వరం అంటూ మాటల మంటలు రేపుతున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య విగ్రహ వివాదం మొదలైంది. తెలంగాణ సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధం కాగా దీనిని తెలంగాణ సమాజం ఒప్పుకోదని బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ కు దిగింది. రాజీవ్ విగ్రహ ఏర్పాటు అనుకున్నదే తడవుగా సెక్రటేరియట్ ముందు అమరుల స్మారకానికి ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ లో శంకుస్థాపన కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి లాంటి వారి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్న రాజీవ్ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు సీఎం రేవంత్. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాజీవ్ విగ్రహాన్ని అతి త్వరలోని సోనియాను తీసుకొచ్చి ఆవిష్కరిస్తామన్నారు సీఎం. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి అమరులైన చాలామంది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఒక లోటు ఉన్నది. ఆ లోటే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని, సాంకేతిక టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం. సీఎం పదవి ఇచ్చినందుకు రేవంత్ స్వామి భక్తిని చాటుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రాజీవ్కి తెలంగాణతో ఏ సంబంధమని, ఆయన విగ్రహం సెక్రటేరియట్ ముందు పెట్టడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్యే పల్లా. దీన్ని కాదని ఇవాళ తెలంగాణతో సంబంధం లేని ఇలా రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది వాళ్ళ భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఏదైతే ఈ చర్య తీసుకుంటున్నారో తెలంగాణ ప్రజల మీద దాడి, తెలంగాణ భావజాలం మీద దాడి, తెలంగాణ హక్కుల మీద దాడి. అధికార విపక్షాల మధ్య కృష్ణా నీళ్లు, గోదావరి ప్రాజెక్టుల యుద్ధం పోయి కొత్తగా విగ్రహ వివాదం రాజుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రపోజ్ చేసిన చోట రాజీవ్ విగ్రహం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే బరాబర్ విగ్రహం పెట్టి తీరుతామని కాంగ్రెస్ అంటోంది.